మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. అమ్మ అనుమానం పెరిపోతామంటారు. నిజంగా అనుమానం ఎలా ఉంటది అంటే, ఒకసారి మనిషికి అనుమానం స్టార్ట్ అయితే వాడు సచ్చేదాకా అనుమానం పోదు. అది ఆడపిల్లకైనా మగ పిల్లాడికైనా. ఇక భార్యాభర్తలకు వచ్చిందంటే వాళ్ళ సంసారం అతి నరకం. నిజంగా నీకు అనుమానం పడి నేను హింసిస్తున్నాడంటే నువ్వు బయటపడటమే దానంత ఉత్తమం, ఇంకోటి లేదు. నీ కాళ్ళపైన నువ్వు బతుకు, నువ్వు చదువుకో, నువ్వు ఉద్యోగం చేసుకో, ఏమన్నా చేసుకో, నీ పిల్లల్ని చూసుకో. కానీ ఆడుతూ ఉంటే ఏదో రోజు చావు మాత్రం గ్యారంటీ. ఎందుకంటున్నానంటే నిజంగా కర్ణాటకలో జరిగిన విషయం చాలా ఘోరమైందమ్మా. భార్యకి ఉరి వేస్తూ వాడి అత్తామామలకి వీడియో కాల్ చేసి చూపిస్తే ఆ పేరెంట్స్ గుండె అక్కడే ఆగిచ్చా. అసలు అది చెప్పనికి ఎంత నరకంగా ఉందమ్మా పాపం. అనుమానం మీరు అన్నట్టుగా పెనుభూతం కంటే ఇంకో పెద్ద మాట ఏదన్నా యూజ్ చేయొచ్చండి మనం. అంత అంటే ప్రాణాలు తీసేదన్నమాట అనుమానం అనేది. అంటే ఆ అనుమానం అనేది ఒకసారి ఒక బీజం పడిందంటే అది మొక్క అయ్యి మహావృక్షం అయిపోతుంది. అది మహావృక్షం అవుతుంది. దాన్ని మనం ఏం చేయలేము. సో మీరు ఎదురుగుండా చూపించి కాదురా బాబు ఈ అమ్మాయి ఇప్పుడు మారిపోయింది, అతను మారిపోయాడు అంటే కూడా నమ్మలేదు. ఎందుకంటే అది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది వాళ్ళ మైండ్. కాబట్టి అనుమానం వల్ల చాలా కాపురాలు సర్వనాశనం అయిపోయాయి. అది మనకు చాలా తెలుసు. మనము 2 years బ్యాక్ కూడా ఒకటి చేసాం అట్లాగే మియాపూర్లో. బాగా చూసుకుంటాను అని చెప్పేసి నమ్మించేసి 2 కాళ్ళు నరికేసి, మీకు గుర్తుందో లేదో మనం ఒక వీడియో చేసాం. సో ఇప్పుడు ఈ విషయంలో జరిగింది కూడా అంతే. ఇద్దరి మధ్యలో ఏదో అపార్థాలు వచ్చాయి. ఆమె ఏం చేసిందంటే జస్ట్ 23 సంవత్సరాల అమ్మాయి. సో నేను పుట్టింటికి వెళ్ళిపోతానని వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఏం చేశాడంటే మళ్ళీ వెళ్ళాడు. ఈ మధ్య రీసెంట్గా వెళ్ళి, లేదు నేను మారిపోయాను, అప్పుడు ఏదో నేను అనుమానం పడ్డాను, నాకు ఇప్పుడు ఎలాంటి అనుమానం లేదు, నాతో పాటు పంపించండి అని చెప్పారు. చెప్తే సరే మారిపోయాడు కదా అని చెప్పేసి తల్లిదండ్రి ఈ అమ్మాయితో పంపించారు. నేను ఏమంటానంటే ఇదివరకు కూడా చెప్పాము, ఎప్పుడైనా సరే ఇలాంటి కేసెస్లో ఎవరైనా సరే నేను మారిపోయాను, నేను బాగుంటాను అంటే అసలు నమ్మకూడదండి. వాళ్ళతో పాటు తల్లిదండ్రులు కూడా రావాలి, కొన్ని రోజులు ఉండాలి. అతను 2 నెలలో 3 నెలలో అబ్జర్వ్ చేయాలి. ఇతను నిజంగా మారిపోయాడని మీకు అనిపిస్తే అప్పుడు పిల్లని మనము ఒంటరిగా వదిలిపెట్టాలి. కానీ ఇలాంటి విషయాలలో ఏం చేస్తారంటే టెంపరీగా తల్లిదండ్రులకు ఒప్పించేసి వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి ఆల్రెడీ. ఈ విషయంలో జరిగింది కూడా అదే. తల్లిదండ్రులను ఒప్పించాడు, తీసుకొచ్చిన నెక్స్ట్ డేను ఆమెను విపరీతంగా కొట్టి, కర్రతో కొట్టేసి ఒక దుప్పటి తీసి ఆ దుప్పటితో ఉరేసి ఫ్యాన్కి వేసి రాధగారు వాళ్ళ అమ్మ నాన్నకు వీడియో కాల్ చేసి చూపించాడు. అమ్మాయి బాధతో గిలగిల తప్పించుకోవడానికి ట్రై చేస్తూ కుట్టుకుంటూ ఉంటే అది చూపించాడండి. అది చూసి నా తల్లిదండ్రులు ఉంటారా అంటే కదమ్మా, వాళ్ళ ప్రాణాలు కూడా గిలగిల కొట్టుకుంటూ ఉంటాయి కదమ్మా. ఏం చేయలేని పరిస్థితి. వీడియోలో చూపిస్తున్నాడు, కొట్టుకుంటుంది, చంపేశాడండి. అనుమానం అనేది అంతా చూస్తే అసలు జరిగింది ఏంటంటే ఈమె ఎవరితోనో మాట్లాడుతుంది, ఎవరి దగ్గరకో వెళ్తుంది, ఎవరో వస్తున్నారు వెళ్తే అనుమానం అనేది అంటారు కదా, దానికి ఎన్నో వాళ్ళే అంటే లేని ఉన్నట్టుగా ఊహించుకోవడం. ఒకవేళ నిజంగానే అనుమానం ఉంటే నువ్వు పెద్దలను కూర్చోబెట్టి మాట్లాడాల్సింది, లేకపోతే అదిగో మీ అమ్మాయి ఇలా చేస్తుంది మీరు రెక్టిఫై చేయండి అని చెప్పాల్సింది. ఇవన్నీ లేకపోగా నమ్మించి ఆమెను ఇంటికి తీసుకొచ్చి ఉరివేసి చంపడం అనేది ఎంత దారుణమైన ఇదో మీరు చెప్పండి. అసలు దీనికి ఇంకా మనం ఏం మాట్లాడలేమండి. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎవరైనా ఏ విషయంలోనన్నా సరే తగాదాలు పడి భార్యాభర్త పోట్లాడుకొని నేను రియలైజ్ అయిపోయాను, నేను బాగుంటాను, మీ అమ్మాయిని పంపించమంటే మాత్రం నేను ఇచ్చేది ఒకటే సలహా అండి, దయచేసి మీరు ఒక్కదాన్ని పంపకండి. ఆమెతో పాటు మీ వాళ్ళు ఎవరైనా ఉండేలాగా అట్లీస్ట్ 1 నెల 2 నెలలు ఉండేలాగా ఉంటే అప్పుడు మీకు తెలిస్తే నమ్మకం కుదిరితే మీరు వదిలేసి రావాలి. కానీ ఇలా వదిలేసి వస్తే మాత్రం కంపల్సరీగా వాడు కక్ష తీర్చుకున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళి నాకు ఇంకా ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే నేనున్నాను కాబట్టి చూసేవాడిని, ఇప్పుడు అక్కడ తల్లిదండ్రుల దగ్గర ఉంది, ఎన్ని ఫోన్లు చేసుకుంటుందో, ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో అనేది ఇంకా ఎక్కువ డెవలప్ అయింది. ఏం చేయాలి ఇప్పుడు? కాబట్టి ప్లాన్ చేసుకున్నాడు, చంపేశాడండి అసలు. సో అనుమానం అనేది ఏ విషయంలోనన్నా రాధగారు, అనుమానం అనేది ఉన్నప్పుడు ఇక దాన్ని ఎవ్వరు ఏం రెక్టిఫై చేయలేరండి. అది మిమ్మల్ని అంటారు కదా, ఒక వైరస్ లాగా మిమ్మల్ని తినేస్తుంది అనమాట. అంతే. లాస్ట్కు అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈ అనుమానం వచ్చేసి ఏం చేయాలో అర్థం కాక దాన్ని ఎలా నిరూపించుకోవాలో అర్థం కాక వాళ్ళని చూస్తారు, లేకపోతే వేరే వాళ్ళని చంపేస్తారు. సో అనుమానం అనేది ఎవరికైనా వచ్చినప్పుడు దయచేసి మీరు క్లారిఫై చేసుకోండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే
మన కళ్ళే మనను మోసం చేస్తాయి, మోసం చేస్తాయి. మన చెవులే మనము Correct. మోసం చేస్తాయండి. మన కళ్ళారా మనం చూసింది కూడా ఒక్కొక్కసారి కరెక్ట్గా కాకపోవచ్చు, నిజం కాకపోవచ్చు. మనం చెవులారా విన్నది కూడా ఆ పరిస్థితులలో అప్పుడు అలా మాట్లాడాల్సి వచ్చిందేమో, అదే మనం నిజం అనుకుని అనుమానం పెంచుకుంటాం. మనం చూసింది కూడా ఒక్కొక్కసారి అది నిజం కాకపోవచ్చు. ఆ సిచ్యుయేషన్లో అప్పుడు అలా చేయాల్సి వచ్చిందేమో, అలా మాట్లాడాల్సి వచ్చిందేమో, అది మనకు తెలియదు. కానీ అదే మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఇలా జీవితాలను నాశనం చేసుకుంటున్నారండి. చాలా కాపురాలు అనుమానం, ఏం లేదు, ఏమ్మా మీ వారు లేరండి, ఎందుకంటే మా వారికి నా మీద అనుమానం అండి, వదిలేశాడండి. ఏం చేసి ఆమె నిరూపించుకోవాలి? పోనీ నువ్వు ఎక్కడన్నా రెడ్ హ్యాండెడ్గా ఇలాంటి వాళ్ళకి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడాలు ఏమేమి ఉండవండి, ఉట్టిగా అనుమానమే అంతే. వాళ్ళు ఊహించుకుంటారనమాట. ఫోన్లు చేస్తుంది, సరే ఆఫీసులో పనిచేసే అమ్మాయి కొంచెం లేట్గా వచ్చింది, ఈ రోజు ఎక్కడో ఎవరితోనో వెళ్ళి వచ్చింది. మేము వచ్చేటికి ఈ ఆఫీస్ నుంచి అతను ఫోన్ చేశాడు, ఈమె ఫోన్ ఎంగేజ్ వచ్చింది, ఎవరితోనో మాట్లాడుతుంది. ఇది అనుమానమే. ఎవరితోనో మాట్లాడచ్చు, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడచ్చు, లేకపోతే నీకే ఫోన్ చేస్తూ ట్రై చేస్తూ ఉండొచ్చు కదా. అవన్నీ అంటే పాజిటివ్గా ఆలోచించరు. ఎవరితోనో మాట్లాడుతుంది, రా బోట్లాడు, తలబద్దలు కొట్టు, నువ్వు చనిపో లేకపోతే నేను చనిపోతాను. ఎలాంటి సాడిజం తయారైపోయారంటే జనాలు, అనుమానం వచ్చి ఈ పిల్లలు నాకు పుట్టలేదు అని చెప్పేసి పిల్లలను తీసుకొచ్చి పిల్లలను కూడా చంపేస్తున్నారు. పిల్లలు ఏం చేశారండి? పిల్లలు అమాయకమైన పిల్లలను మీరు ఈ ప్రపంచంలో తీసుకొచ్చేసి వాళ్ళేం చేశారు? మీ ఇద్దరు ఒక ప్లాన్ చేసుకొని ఆ పిల్లల్ని ఇద్దరిని భూమి మీదకి తీసుకొచ్చింది మీరు. మీ మధ్యలో ఏదైనా తగాదాలంటే మీరు కదా మాట్లాడుకోవాల్సింది. ఏం తెలియని అమాయకమైన పిల్లల్ని తీసుకెళ్ళి నానా అది కొంటా ఇది కొంటారంటే పిల్లలు తండ్రిని నమ్మక ఎవరిని నమ్ముతారండి? తీసుకెళ్తున్నారు, చంపేస్తున్నారు. అంటే ఏం చెప్తానంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనుమానమే. అందులో ఎంత నిజం ఉంది, నిజాలు ఏంటి అనేది అది ఆలోచించుకోవట్లేదు, అసలు పరిష్కరించుకోవడానికి కూడా ట్రై చేయట్లేదు. చంపడము, చావడం, ఈ రెండే పరిష్కారాలు. మళ్ళీ చెప్తున్నా, మనుషులు ఎలా తయారయ్యేదంటే తనకు కావాల్సింది కావాలి, తనకు కావాల్సింది జరగాలి అంటే ప్రాణం తీయడానికి కూడా వెనకాడట్లేదు. లేదు జరగట్లేదు అంటే ప్రాణం తీసేసుకుంటున్నారు. సో అనుమానం అనేది ఎవరికైనా వచ్చినప్పుడు దయచేసి క్లారిఫై చేసుకోండి, అది నిజమా కాదా అని తెలుసుకోండి. ప్రతి ఒక్కరు అంటే ప్రతి తల్లిదండ్రి ఎవరైనా అమ్మాయి మీ కూతురు హస్బెండ్తో పోట్లాడి పుట్టింటికి వచ్చినప్పుడు మీ అల్లుడు గారు వచ్చి నేను మారిపోయాను అంటే మాత్రం దయచేసి నమ్మకండి. నమ్మితే మాత్రం మీ పిల్ల మీకు దక్కదనేది కూడా మీరు డిసైడ్ చేసుకొని పంపించాల్సిందే అంతే. ఇప్పుడు చూడండి, ఈ విషయంలో తల్లి కూడా వచ్చి తండ్రి కూడా వచ్చి కొన్ని రోజులు ఉంటే జరిగేది కాదు అలాంటి విషయం. నమ్మేసి పంపించేశావు, ప్రాణం తీసేశాడు. ఇప్పుడు మొత్తుకుంటే కూడా ఏం లాభం లేదండి. కాబట్టి మనం కూడా కొన్ని చూసి, అంటే ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇవి చూసైనా కొంతమంది నేర్చుకొని జాగ్రత్త పడతారనే మనం మాట్లాడుతున్నాం అంతే. అనుమానం వల్ల జీవితాలు పోతాయి, జీవితాలు నాశనం అవుతాయి. అంతేగాని కొంతమంది ఏమంటారంటే మీరు ఇది డిస్కస్ చేస్తున్నారంటే హస్బెండ్ ఎలా చంపాలో మీరు చెప్తున్నారు. చెప్పడం కాదండి, ఎలా అంటే అలా చెయ్యకూడదని మనం చెప్తున్నామే తప్ప దీన్ని ఏదో మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకోండి అని మగవాళ్ళకి మనం ఏం మెసేజ్ ఇవ్వట్లా. థ్యాంక్ యూ.